నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మనతో వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, అలాగే వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. ఆంధ్రప్రభ డిజిటల్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా ఏదైనా ప్రజలకి నిజంగా గనక ఏదైనా ఇబ్బంది ఉంటే గనక వాటిని వాస్తవాల్ని ప్రభుత్వాన్ని చేరవేసే విధంగా ఆంధ్రప్రభ డిజిటల్ నెట్వర్క్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క ప్రభుత్వానికో లేదా ఏ ఒక్క వ్యక్తికో మేలు చేసే విధంగా కాకుండా అందరికీ కూడా మంచి చేసే విధంగా, నిష్పక్షపాతంగా న్యూస్ అన్నీ కూడా ప్రజలకు చేరవేసే విధంగా, అదే యొక్క ప్రజల యొక్క ఇబ్బందుల్ని ప్రభుత్వానికి చేరవేసి వారికి మంచి చేసే విధంగా మాత్రం నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా ఏదైతే మీ ఆంధ్రప్రభ డిజిటల్ పెట్టిందో ఆ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు వై నాట్ 175 అనే ఒకటి మాట అయితే వైఎస్ జగన్మోహన్ అంటున్నారు. ఇప్పుడు సిద్ధం సభలతో కూడా ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ నాయకులు అయితే ఏమంటున్నారంటే, ఇప్పుడు పులివెందుల్లోనే గెలవలేరు, ఇప్పుడు అది నెక్స్ట్ వచ్చేది మేమే అని చెప్పేసి చాలా ధీమాగా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా ప్రతి నియోజకవర్గంలో ఇదే మాట అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? ఇది ఒక పని చేయమండి. పులివెందుల్లో కూడా వైనాట్ పులివెందులు అని చెప్పి అన్నారు కదా. చంద్రబాబు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు పులివెందులు పోటీ చేయమని చెప్పండి. ఒకచోట పోటీ చేయమని చెప్పండి. ముగ్గురు ఎవరో ఒకళ్ళు పోటీ చేయమని చెప్పండి. పోటీ చేసి గెలవమని చెప్పండి. అప్పుడు నేను చంద్రబాబు గారు మంచి చేశారు, కరెక్టే చెప్పారంటాను. ఆ దమ్ము లేకుండా వైనాట్ పులివెందులు అంటే అసలు పులివెందులు టచ్ చేసే దమ్ము వాళ్ళకు ఉందా? ఈరోజు కుప్పంలో 100% మనం మున్సిపల్ లోకల్ బాడీస్ అని కూడా మేము గెలిచాం. మాకు కుప్పం, వైనాట్ కుప్పం అని చెప్పి హక్కు మాకుంది. నువ్వు ఏ ఏ లోకల్ బాడీస్లో గెలిచావని చెప్పి వైనాట్ కుప్పం అంటున్నావు నువ్వు? నీకు ఏ దమ్ము ఉంది, ఏ ధైర్యం ఉంది? దమ్ము ధైర్యం ఉంటే పోటీ చేయమని చెప్పండి. అతన్ని పులివెందులో చంద్రబాబుని పోటీ చేయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఓడిస్తాను, నేనే పోటీ చేస్తాను చెప్పమని చెప్పండి. అప్పుడు చంద్రబాబు మాట్లాడమని తప్ప ఊరికే మైకులు ఉన్నాయి కదా, మాకు ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పని వైనాట్ పులివెందులు అంటే నీకు అసలుకి ఈ రాష్ట్రంతోనే పని లేదని పంపించేస్తారు ప్రజలు ఈరోజు. సార్, ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికే. సంక్షేమం లేదు, ఇప్పుడు ఈ 4 నెలల పాలనలో ఈ పెద్ద ఏం జరగలేదు అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలా సీనియర్ నేతలు అందరూ అంటున్నారు సార్. దానికి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? నేను ఒకటి చెప్తున్నా సార్, సంక్షేమ పథకాలు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్కి అయితే రావు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పెత్తందారులు, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందవు. వాళ్ళ కార్ డ్రైవర్ని అడగమని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రం డ్రైవర్ అయితే కనుక అడగమని చెప్పండి. మీ ఇంట్లో అమ్మఒడి వచ్చిందా, మీకు చేయూత వచ్చిందా, మీకు డబ్బు, మీకు మామూలుగా ఫీజు నెంబర్స్ పడిపడిందా, అదేవిధంగా మీ ఇంట్లో పెద్దలకి పెన్షన్ వస్తున్నాయా అడగమని చెప్పండి. వాళ్ళు చెప్తే ఉంటాం తప్ప పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి పథకాలు మనం ఇవ్వం కదా. ఎప్పుడైనా కానీ అమ్మఒడి పథకం పెట్టాలని చెప్పి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడా? అదేవిధంగా 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి చేయూతని చెప్పి 18,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తున్నారంటే వాళ్ళు దాంతో పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారని చెప్పని. అదేవిధంగా అవాతాతలకి 1వ తారీఖు నాడు టెన్షన్గా ఉదయం 5 గంటలకే వెళ్ళి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నేను స్కూల్ పిల్లల్ని అడుగుతాను, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని. ఇదివరకు కూడా మధ్యాహ్నం భోజన పథకం ఉండేది, కానీ ఎప్పుడు కూడా ఆ మధ్యాహ్నం భోజన పథకం ఎవరు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు పిల్లలు ఎవరు కూడా క్యారేజ్ తీసుకెళ్ళట్లా, గోరుముద్ద భోజనం చేస్తున్నారు. అటువంటి పరిపాలన మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయగలిగావా? అందుకనే మా ధైర్యం, మా నమ్మకం 170 సీట్లు గెలవడానికి ఏంటంటే, ఇంత మంచి చేశాం కాబట్టి 170 సీట్లు గెలుస్తాం. వాళ్ళకి ధైర్యం లేదు కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, కమ్యూనిస్టు, కాంగ్రెసు ఈ పొత్తుల మీద ఎందుకు కొట్టుకుంటున్నారు? ఈరోజు మేము ఎమ్మెల్యే టికెట్లందరినీ కూడా అభ్యర్థులను ప్రకటించి ముందుకెళ్తున్నాం. ఈరోజు వాళ్ళు ఇంతవరకు ఎన్ని సీట్లో తేల్చుకోలేని పరిస్థితి. వాళ్ళు మాకు పోటీ ఏంటండి? అందుకని 175 గెలిచే పార్టీ, ప్రభుత్వం మాదే అని మాత్రం మీకు తెలియపరచుకుంటున్నాను. సార్, ఇప్పుడు వ్యతిరేకత వైఎస్ఆర్‌సీపీ అటు నాయకులు, సిట్టింగులు, అదేవిధంగా వాళ్ళతో పాటు జగన్ మీద కూడా తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. అందుకే ఇప్పుడు మారుస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళైతే మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు కొన్ని చోట్ల సామాజిక సమీకరణల కోసం మారుస్తున్నారు. ఆయన ఏదైతే నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ, నా ఎస్టీ అంటున్నారో వాళ్ళందరికీ కూడా అత్యధిక ప్రయారిటీ వాళ్ళ ఉద్దేశంతో కొన్ని సీట్లు మార్పు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే మార్పు జరిగిందో అక్కడ నాయకులను కానీ, అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని కూడా తగ్గించే పరిస్థితులు ఆయన లేడు. వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా సరిగ్గా పనిచేయలేదనే ఉద్దేశంతో అయితే మార్చలేదు. సామాజిక సమీకరణల విషయంలో వాళ్ళు మారడం జరుగుతుంది. కొంతమంది ఎవరైతే సీటు రాలేదనే ఆవేదనతో అపవాదాలు వేస్తున్నారు తప్ప 5, 6 తప్ప మీకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత మాట్లాడి చూసారా?
వాళ్ళకి స్వార్థ ప్రయోజనాలు, ఏదో ఇక్కడ మంత్రి రాలేదని చెప్పి అక్కడికి వెళ్తే మంత్రి వస్తుందని చెప్పని అటువంటి వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళారు తప్ప మిగతా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఎవరు కూడా విభేదించే పరిస్థితి లేదు. అందరూ కూడా ఆయన మాట మీద విశ్వాసం పెట్టుకున్నారు. తప్పకుండా జగన్ గారు మాకు న్యాయం చేస్తారు నమ్మకం తప్ప ఇదే చంద్రబాబు నాయుడు ఇంకా సీట్లే ఇంకా సరిగ్గా అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళకి అల్లరి బిగినాయి. ఆల్రెడీ ఇన్నాళ్ళ నుంచి పార్టీ నమ్ముకున్నాం, నువ్వు డబ్బుల కోసం అని చెప్పి మమ్మల్ని ఇక్కడిని తీసేస్తున్నావు అని చెప్పని. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణల కోసం సీట్లు మారుస్తున్నారు తప్ప డబ్బున్నోడికి సీట్ ఇవ్వాలని చెప్పి ఏ పేదవాడు సీటు తీయట్లా. ఈరోజు మీకు ఫర్ సపోజ్ చూసుకుంటే నూజివీడు సీటు మారుస్తారని చెప్పని ప్రచారం నడుస్తుంది. ముద్రబాయి వెంకటేశ్వరరావు ఎందుకు మారుస్తున్నారు? అతను ఆర్థికంగా బలంగా లేడు కాబట్టి. ఇంకో క్యాండిడేట్ ఎందుకు పెడుతున్నారు? ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి. అది చంద్రబాబు నైజం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఆ నైజం కాదు. సామాజిక సమీకరణలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేయాలి, వారందరికీ కూడా రాజ్యాధికారంలో భాగం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు తప్ప చంద్రబాబులాగా పెత్తందారుల కోసం, పెట్టుబడిదారుల కోసం అయితే మాత్రం సీట్లు మార్చిన పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు చేయరు. చివరిగా ఒక ప్రశ్న సార్, మిమ్మల్ని చూసి ఓటు ఎందుకు వేయాలి? ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో మీరు ఎంత సంక్షేమం చేశారు? అందరూ దానికి సుముఖంగా ఉన్నారా? అందరూ లబ్ధి పొందారా? దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధిక శాతం నాకు తెలిసి 80 to 90% లబ్ధిదారులు ఉన్నారు. ఏదో ఒక రీజన్గా లబ్ధి వస్తుంది. అభివృద్ధి బాగా జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో 100% మంచి మెజార్టీతో గెలుస్తాం. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళింది. ప్రతి ఇంట్లో అమ్మఒడో, చేయూతో, లేదా పెన్షనో, లేకపోతే విద్యా దీవెనో, జగన్ పిల్లల గోరుముద్ద అని చెప్పని ప్రతి ఒక్క పథకం వెళ్ళింది కాబట్టి మా ధైర్యం అదే. ఇప్పుడు మాకు బ్యాక్ కల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి కటౌటు, ఫ్యాన్ గుర్తు. ఎవరి అభ్యర్థి నుంచినా కూడా రెండు చూసి ఓటేస్తారు ఎవరైనా కానీ. అంతే తప్ప అభ్యర్థులను చూసి ఓటేస్తారనుకుంటే అది భ్రమ అవుతుంది. అది దాని గురించి మా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, ఫ్యాన్ సింబలు ఎవరు పోటీ చేసినా కూడా 175 నియోజకవర్గాల్లో గెలుపు అనేది సునాయాసం అనేది రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు. అది వై నాట్ 175 దీన్నైతే మేము తప్పకుండా జనంలోకి తీసుకెళ్తాం. అదేవిధంగా సిద్ధం సభలతో ముందుకెళ్తాం. తప్పకుండా గెలిచేది మేమే ధీమాతో అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ ప్రసాద్తో దుర్గాప్రసాద్, విజయవాడ నుంచి.